హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎలా ఏజెంట్లు ఇక్కడ మనల్ని మోసం చేస్తారు, దుబాయ్కి వచ్చిన తర్వాత ఎలా మోసం చేస్తారు అన్నది విషయం నేను చెప్తాను. ఇప్పుడు మీరైతే మామూలుగా ఇండియా నుంచి దుబాయ్కి వచ్చేస్తారు. అంటే అది రావాలంటే కూడా కొంతమంది ఏం చేస్తారంటే, మీకు అక్కడ ఎగ్జాంపుల్ ఏజెంట్సే అనుకుందాం. ఇండియాలో ఒక ఏజెంట్ ఉంటాడు, దుబాయ్లో ఒక ఏజెంట్ ఉంటాడు. మనకు చెప్పే మాటలు ఏమంటే, ఇండియాలో ఆ ఏజెంట్, మన ఇండియా ఏజెంట్ ఏం చెప్తారంటే, జాబ్ దొరికిపోతుంది, మీరు వెళ్ళిపోండి, మేము పంపించేస్తాము, పోతానట్లే 1,50,000 1,00,000 జీతము అని నమ్మబలుకుతారు మనల్ని. ఆ తర్వాత మనము డబ్బులు ఆడు చెప్తాం, ఎంత కావాలా, ఎంత అమౌంట్ అవుతుంది అని అడిగితే ఏజెంట్కి ఆయన చెప్పేది మొదటిది ఏమంటే 50,000లో అయిపోతుంది, వీసా వచ్చేస్తుంది అని చెప్తారు. ఫస్ట్ ఏం చేస్తారంటే మనల్ని నమ్మిస్తారు. దాంట్లో అర్థమైన, అవును మీరు వీసా ఇవ్వండి, మేము అమౌంట్ కడతామని చెప్తాం మనము. లేదు, మీరు 50% అయినా అమౌంట్ ఇవ్వండి, 50,000 అంటే కూడా 25,000 అయినా ఇవ్వండి మీరు, ఆ తర్వాత అయితే మీకు మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం, ప్రాసెస్ అనేది వీసా ప్రాసెస్ అని చెప్తారు. అంటే మన దగ్గర లేదు అంటే కూడా వదలరు మిమ్మల్ని. ఏదో ఒకటి 10,000 ఫస్ట్ మీ దగ్గర నుంచి తీసుకునేస్తారు. 10,000 ఇవ్వండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము, ఆ తర్వాత కావాలంటే ఇద్దరు, వీసా వచ్చిన తర్వాతే ఇద్దరు అంటారు. అలాగా 10,000 మనమేమో ఇస్తాం. ఆ తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు వచ్చేసి ఆ అమౌంట్ తీసుకునేస్తారు 10,000. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని మనం ఫోన్ చేస్తే అడుగుతూ ఉంటాం, ఎప్పుడు వస్తుంది మా వీసా చెప్పండి అని. ఒక 3-4 రోజుల తర్వాత వస్తుంది అంటారు. ఇంకా 3 రోజులు అయిపోయిన తర్వాత కూడా మనమే డబ్బులు ఇచ్చింది మనమే కాబట్టి మనమే ఫోన్ చేస్తాం, ఏమి ఇంకా వీసా వచ్చిందా లేదా చెప్పండి అని. వాళ్ళేం చెప్తారంటే, ఎట్లా 10,000లో ఎట్లా వస్తుంది, అక్కడ ఒప్పుకోవడం లేదు, 10,000 ఏదో మీరు పంపించినారు, నేను కూడా చెప్పినాను, వాళ్ళు ఇచ్చేస్తారు డబ్బులు ఇవ్వమని, మీరు డబ్బులు ఇంకా 10,000 సర్దండి, 10,000 ఇవ్వండి, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామంటారు. అట్లా మీకు 40,000 50,000 వరకు మొత్తం మీరు అమౌంట్ వాళ్ళకి ఇచ్చేటట్టుగా మీరు ఇప్పుడు ఏం చేయలేము. ఒకసారి 10,000 ఇచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాము, రెండోసారి 10,000 ఇచ్చేస్తే కన్నా సరేలే ఎట్లో 10,000 ఇచ్చినాం కదా, ఇంకా 10,000 ఇచ్చేస్తే 20,000 అయిపోతుంది, ఏమో ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు అనుకుంటాం. కానీ చేయరు వాళ్ళు. మొత్తం 40,000 50,000 మీ దగ్గర నుంచి తీసుకున్న తర్వాతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తామంటారు. సరే, 50,000 రూపాయలు మన ఇండియన్ రూపీస్ ఇచ్చినాం, వాళ్ళకి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినాం, ఫోన్పే లేకుంటే అకౌంట్కైనా ఓకే, మీ దగ్గర అన్ని స్ట్రిప్లు అన్నీ పెట్టుకున్నారు ఓకే. కానీ వాళ్ళు చెప్పేది వచ్చేసి వీసా అనేది ఇచ్చినా కూడా అది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలా. ఎట్లా అంటే, మీ పాస్పోర్ట్ వాళ్ళ వీసా మీకు పంపించిన తర్వాత వాళ్ళు కొంతమంది ఏజెంట్లు ఉంటారు, ఎడిట్ చేసి వీసాని పంపిస్తారు. మీరు ఏ ఫోటో అయితే పంపించింటారో అది ఇప్పుడు చాలా సింపుల్, ఎట్లయినా మనము కనుక్కునేయచ్చు వీసా అనేది మనకి ఇష్యూ అయిందా లేదా అన్నది. ఎట్లంటే GDRF అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, ICP అయినా వెబ్సైట్ ఉంటుంది. మనం అక్కడ పోయి మనము ఏం లేదు, ఈ వెబ్సైట్లో వెళ్ళి దుబాయ్ వీసా చెకింగ్ అని కొడితే స్టేటస్, అందులో మనము పాస్పోర్ట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మనకి ఆటోమేటిక్గా చూపిస్తుంది ఈ వీసా అనేది ఇష్యూ అయిందా, ఎన్ని రోజులకి ఇష్యూ అయింది, ఎన్ని నెలల వరకు మనం ఉండవచ్చు, మొత్తం ఉంటుంది డీటెయిల్స్ అందులో. అట్లా సరే, వాళ్ళు వీసా కంపల్సరీగా మంచిదే ఇచ్చినారు, విజిట్ వీసానే ఇస్తారు వాళ్ళు. ఏజెంట్లు ఇస్తే విజిట్ వీసానే ఇస్తారు దుబాయ్. ఇది డైరెక్ట్గా మీకు ఎంప్లాయ్మెంట్ వీసా అనేది ఇవ్వరు. ఎంప్లాయ్మెంట్ వీసా ఇక్కడ ఇవ్వరు, అంటే ఇవ్వరని కాదు, కొంతమంది ఇస్తారు, అది మన పనిని బట్టి ఇక్కడ ఇస్తారు, అది వేరే విషయము. కానీ ఏజెంట్లు మనకి మోసం చేసే వాళ్ళే ఎట్లా ఉంటారంటే,
చెప్తా ఉన్నాను నేను అందుకోసము. ఒకవేళ మీరు ఇండియా నుంచి వాళ్ళు చెప్పేదేమంటే, ఇంకో విషయము, మీరు ఏం లేదు, మీరు విజిట్ వీసా ఇచ్చేస్తాం, వీసా ఎత్తుకొని వెళ్ళిపోండి. ఆ తర్వాత మా వాళ్ళే ఉండారాడ, రాయలసీమ వాళ్ళే ఉండారు, కోస్తా ఆంధ్ర వాళ్ళే ఉండారు, అమరావతి వాళ్ళే ఉండారు, మనకు తెలిసిన వాళ్ళే మేడం ఉండారు, సార్లు ఉండారు, అంతా మనోళ్ళే ఉండేది అని చెప్తారు. ఆ తర్వాత మనము ఇక్కడ వచ్చేస్తాం, దుబాయ్ ఎయిర్పోర్ట్కో షార్జా ఎయిర్పోర్ట్కో మనం వస్తాం, టికెట్లు అన్నీ చేసుకొని మనం వస్తాం ఇక్కడికి. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు వాళ్ళు మనకి మన వాళ్ళు ఉండారని చెప్పినారు కదా ఆయన ఏజెంట్, వాళ్ళు ఇక్కడ కూడా వస్తారు మనకి పికప్ చేసుకునేదానికి. వచ్చిన తర్వాత ఆ రాత్రి పూటో లేకుంటే మధ్యాహ్నం పూటో వచ్చి రిసీవ్ చేసుకొని మనల్ని ఎయిర్పోర్ట్లలో వాళ్ళైతే బెడ్ స్పేస్లోకి తీసుకొని వెళ్తారు. వాళ్ళు ఎక్కడైతే ఒక పెద్ద రూమ్ వాళ్ళది ఒక ఇది ఉంది, ఒకటి గ్యాంగ్ లాగా. వాళ్ళు ఇక్కడ ఏజెంట్లు ఏం చేస్తారంటే, ఆయన ఏజెంట్, ఆయన అక్కడి నుంచి పంపించే వరకే ఆయన బాధ్యత తీసుకుంటాడు. మళ్ళీ ఇక్కడిది చెప్పేదేమంటే మొత్తం మేమే, ఇటు నుంచి పోతానంటే మీకు జాబ్ వచ్చేస్తుంది, అయిపోయి ₹1,00,000 జీతము, 8 గంటల పని ఉంటుంది మీకు అని చెప్తారు. అలా మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ డే ఏం చేస్తారంటే, ఈరోజు ఈ రూమ్లో ఉండండి, మీరు వేరే వాళ్ళతో కూడా అక్కడ మీరు ఒకరే పోతారనుకోండి, అక్కడ 5-6 మంది ఉంటారు రూమ్లో. వాళ్ళకి మీరు జస్ట్ ఒకసారి అడిగితే కూడా వాళ్ళతో మాట్లాడతారు కదా, ఏదో హిందీ అయినా మాట్లాడతారు, హిందీ వాళ్ళు ఉంటారు, మనకు వచ్చిన హిందీలో మనం మాట్లాడదాం. ఏం నా కైసా హే, ఇద్దరు సే ఆయా అంటే వాళ్ళు చెప్తారు, మేము ఈ రాష్ట్రం నుంచి వచ్చినాము, ఢిల్లీనో ఏమది బెంగళూరు, మధ్యప్రదేశ్, ఎక్కడి నుంచో వస్తారు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏమన్నా మీరు ఈడుండారు, ఏం విషయము, మీకు జాబ్ దొరికిందా అని మనం కూడా అడుగుతాం. వాళ్ళు కూడా జాబ్కి వచ్చిన విషయం మనకు తెలిసిపోతుంది. అడిగితే వాళ్ళు చెప్తారు, చూస్తూ ఉన్నాం, పోతా ఉన్నాం, పిలుచుకొని పోతా అన్నాడు ఆయన ఏజెంటు, ఇంకా ఇవ్వలేదు మనకి జాబు, ఇస్తానని చెప్తున్నాడని మనకి వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళకి ఏమంతగా తెలియదు ఉండదు, ఎందుకంటే వాళ్ళు కూడా 2 రోజులు 3 రోజుల ముందు వచ్చింటారు కాబట్టి. సరే, వాళ్ళ తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ అదే వేరే రోజు వచ్చి రెండో రోజు వస్తారు. ఏం పని చేస్తారో అడుగుతారు. ఆయన ఏజెంట్నే ఆయన జాబు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది ఆడ. అది దాని తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఆ రెండో రోజు వచ్చేసి మనల్ని చెప్తారు, ఇట్లా మీరే కదా వచ్చిండేది, ఏం పని చేయగలుగుతారో మీరు CV ఇవ్వండి, మేము పిలుచుకొని పోతాము అని చెప్తారు. మనం మాట్లాడతాం, మనకి ఆయన కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు ఆ ఏజెంట్. ఇక్కడ 2 రోజులు 3 రోజులు చెప్తాడు. సరేలే అని చెప్పి రెండో రోజు పొద్దున పూట వచ్చి మాట్లాడుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాత్రికి వస్తాడు. అదే రోజు రాత్రిపూట 7-6 గంటలకి లేదా 5 గంటల తర్వాత ఏ టైంలో అయినా రావచ్చు, వస్తాడు, చెప్తాడు, మీ జాబ్ అనేది చూసినాము, కన్ఫామ్గా ఉండాది. ఇప్పుడు వచ్చేసి మీకు జాబ్ కావాలంటే ఎంప్లాయ్మెంట్ వీసా కావాలి కదా, విజిట్ వీసాలో వచ్చినారు కాబట్టి మీరు ఎంప్లాయ్మెంట్ వీసాకి మారాలంటే మీరు అమౌంట్ పే చేయాలి కదా అంటారు. మేము ఎందుకు అమౌంట్ పే చేస్తామండి, మేము ఆల్రెడీ ఆయన చెప్పినాడు కదా, మీ వచ్చిన తర్వాత అయినా అమౌంట్, జాబ్ ఇప్పించిన తర్వాత అయినా అమౌంట్ ఇవ్వమన్నాడు ఆయన మా ఏజెంట్. అంటే నాకు అది సంబంధం లేదు, ఇండియాలో మీరు ఏం మాట్లాడుకున్నారు నాకేం సంబంధం లేదు, కానీ నాకేమంటే మీకేం ఉద్యోగం ఉండదు, నేనేమో చూసి పెట్టినా, మీరు అమౌంట్ ఇస్తే నేను మీకు అమౌంట్ వేయించండి మా అకౌంట్కి, అప్పుడు మీ వీసా ఇది చేస్తాము, జాబ్ వచ్చేటట్లు చేస్తాము, మేము జాబులు అయితే ఉన్నాయి, వేకెన్సీ అయితే ఉండదు అని చెప్పేస్తాడు. అది అలా చెప్పినప్పుడు మనం ఏం చేస్తాము, ఎట్లో ఇంత దూరం వచ్చేసినాము, ఈయనైతే జాబ్ ఇస్తానని చెప్తున్నాడు, ఒక్క ఇంటర్వ్యూ కూడా అటెండ్ చేయడు వాడు. ఆయన ఇప్పుడు దుబాయ్లో ఉండే ఏజెంటు ఒకసారి మీరు డబ్బులు ఇచ్చేసినా కూడా
ఆయన జాబ్ ఏమి తీసుకొని వచ్చి ఇవ్వలేడు. ఎందుకంటారా, ఆయన ఉండేదే ఇక్కడ దుబాయ్లో పని చేసే ఆయన కాదు. ఆయన విజిట్ వీసాలో ఉంటారు ఇక్కడ. తెలుసా ఆ విషయము? ఆయన మన అట్లే ఏజెంట్లు అంటే అట్లే వాళ్ళకేమి డబ్బులు కావాలా. కొంతమంది మంచోళ్ళు ఉండరు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మంచోళ్ళు లేకుండా ఓన్లీ వాళ్ళ డబ్బులు తీసుకోవడం, సంపాదించుకోవడం. ఒక వ్యక్తి దగ్గర నుంచి కనీసం అంటే 20-30 వేలు 50 వేలు కూడా సంపాదించుకునే వాళ్ళు ఉండరు. ఎలా అది? అట్లా ఉండరు అంటే పట్టించుకోరు. మళ్ళీ ఇప్పుడు ఆయన రూమ్లో నేను డబ్బులు ఇవ్వలేను, మీరు జాబ్ ఇచ్చిన తర్వాతనే ఇస్తామని మనం మాట్లాడితే దుబాయ్లో ఉన్న ఏజెంట్ని, వాళ్ళు ఏం చెప్తారు, సరేలే నువ్వు డబ్బులు ఇవ్వలేదు అంటున్నావు కదా, సరే నువ్వు వెళ్ళిపో, రూమ్ నుంచి వెళ్ళిపో అంటాడు. రూమ్ నుంచి ఎందుకు వెళ్తాను, నాకు జాబ్ చూపించాలంటే, జాబ్ చూపించాలంటే నీకు నువ్వు డబ్బులు కట్టు అంటాడు. మళ్ళీ నేను రూమ్లో నుంచి ఎట్లా పోవాలా, నా దగ్గర డబ్బులు ఏం లేవంటే, డబ్బులు ఏమంటే నేనేం చేయాలా, డబ్బులు లేకుంటే నేనేం చేయాలా, మీ ఇండియాలో ఉన్న ఆయన నాకు ఇచ్చిండేదే 2-3 రోజులు పెట్టుకొని పంపించామన్నాడు, నేనేదో పంపించేస్తాను నీకు, రేపు నువ్వు రూమ్ ఖాళీ చేసే అంటారు. అలా జరిగేది ఇక్కడ చాలా ఉండే. ఇంకా చాలామందితో ఇట్లా మళ్ళా వాళ్ళు ఏం చేస్తారు, వేరే వాళ్ళకి చెప్పుకోలేరు. ఆయన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఇండియాకి మన ఏజెంట్కి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడు. అది ఇండియా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడు. ఈయన అయితే రూమ్ నుంచి మనల్ని పంపించేస్తాడు. అది ఇప్పుడు మన దగ్గర పాస్పోర్టే ఉంటుంది, ఎవరికి మనం కంప్లైంట్ చేయలేము ఇక్కడ, మనం మోసం చేసినారు ఇట్లా అని. అది ఇప్పుడు ఇంకో విషయం అంటే, లాస్ట్కి ఆఖరి ఇక్కడ దుబాయ్లో ఉన్న ఏజెంట్ అనేది ఆయన కూడా విజిట్ వీసాలోనే ఉంటారు. ఇదంతా పెద్ద ఇది స్కామ్ లాగే కదా. మన ఇండియాలో ఏమో పంపించేస్తారు, ఉండాది జాబులు ఉన్నాయి, ఈడ బోలెడన్ని ఉన్నాయి, మీరు పోయి చూసుకునేచ్చు, అంతా మనోళ్ళే అని చెప్పేవాళ్ళు చెప్తారు. సేమ్ ఒక మూవీ ఉంది కదా, మన రవితేజ గారి మూవీ, అలాగే సేమ్. అంటే మనం చెప్పకూడదు, అందుకోసము మీరు అర్థం చేసుకుంటారు ఆ మూవీలో ఎట్లా జరిగింది అనేది. అది అందుకోసం చెప్పడం అయితే జరిగింది. ఇట్లా ఉంటాయి ఇక్కడ, జాగ్రత్తగా ఉన్నట్టు. ఇంకా సిరీస్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. అంటే మోసపోతున్న వాళ్ళు ఎలా ఇక్కడొచ్చి మోసపోయారు, మోసపోతూనే ఉంటారు ఇక్కడ వచ్చిన తర్వాత, ఏం చేయలేము మనమైతే. అది జాగ్రత్తగా ఉండాలనే సిరీస్ నేను చేస్తాను. కథలు అది చెప్తాను, నేను పోస్ట్ చేస్తాను.